నేను అలంపూర్ బిడ్డల సాక్షిగా ఈ నడిగడ్డల్ని కూర్చుంటా. ఎవడు టీఆర్ఎస్ తోడో రాండి, ఏ సబ్ స్టేషన్ కైనా పోదాం. ఒకవేళ 24 గంటల విద్యుత్తు రైతులకు ఇచ్చుంటే నేను మా సంపత్ కుమార్ నామినేషన్లు వేయం. ఇక్కడి నుంచి ఇక్కడనే మేము ఇంటికి పోతాం. నేను సూటిగా సవాలు విసురుతున్న మిత్రుడు వెంకటరామరెడ్డికి, నువ్వు వస్తావో నీ తీసేసిన తహసీల్దార్ అబ్రహాం వస్తాడో, లేకపోతే నువ్వు తెచ్చుకోబోయేనికే ఇవాళ కొత్త ఆయన పేరు చెప్తున్నా, ఆయన పేరేందో నాకు తెలియదు కానీ దొరగారి దొడ్లో గడిలో ఉండే బానిసల్ని తీసుకొని వస్తావా, లేకపోతే కేసీఆర్ను తెస్తావా, కేటీఆర్ను తెస్తావా? రా, సబ్ స్టేషన్ కాడ కూర్చుందాం. 24 గంటలు విద్యుత్తు టీఆర్ఎస్ ఒకవేళ ఇచ్చి ఉంటే ఈ ప్రాంత రైతులకు మేమిద్దరం, నేను వేసిన నామినేషన్ వాపస్ తీసుకుంటా, మా మిత్రుడు నామినేషన్ వేయడు. నేను సూటిగా సవాలు విసురుతున్నా. ఒకవేళ విద్యుత్ ఇవ్వకపోతే మీరు సిగ్గునప్పినోళ్ళు మీ నామినేషన్లు వాపస్ తీసుకోరు, మాకు తెలుసు. కానీ నడిగడ్డ మీద ముక్కు నేలకు రాసి ఈ ప్రాంత రైతులకు క్షమాపణ చెప్పాలి.